Subscribe to Color Frames. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఉత్కంఠ రేపుతోంది. 3 మ్యాచ్ల తర్వాత సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు 4వ మ్యాచ్ డిసెంబర్ 26 నుండి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రారంభమవుతోంది. దీనిని బాక్సింగ్ డే మ్యాచ్ అని పిలుస్తారు. భారత్ ఈ పిచ్ పై మరోసారి విజయ పతాకాన్ని ఎగురవేసి సిరీస్ లో ముందంజ వేయాలని కోరుకుంటోంది. భారత్ గత 2 ఆస్ట్రేలియా పర్యటనలో బాక్సింగ్ డే రికార్డులను పరిశీలిస్తే ఈ పిచ్ పై టీమిండియా 2 పర్యాయాలు విజయం సాధించింది. 2018-19 సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత పర్యటనలో అజింక్య రహానే సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటోంది. ఇక్కడ టీమిండియా మొత్తం 14 మ్యాచ్లు ఆడింది. అందులో 4 మాత్రమే గెలిచింది. 8 మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. మరోవైపు భారత్ ఇప్పటి వరకు ఎంసీజీలో 9 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 2 విజయాలు మరియు 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది. 5 మ్యాచ్ల్లో భారత్ ఓటమి చవిచూసింది. కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గత 2 పర్యటనలను స్ఫూర్తిగా తీసుకొని ఈ మైదానంలో విజయం సాధించి ఆ లెగసీని కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక బీజీటీ సిరీస్ లో టీమిండియా వీక్ గా కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వాళ్లంతా ఫామ్ లో లేకపోవడం కలవరపెడుతోంది. భారీ అంచనాలతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అడుగుపెట్టిన భారత్ తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఇక మూడో టెస్ట్ వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. కీలకంగా మారిన 4వ టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని ఆశిద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.